కళ్ళకు కూడా దూరం అయిపోయామని చెప్పి చాలా బాధపడింది. అలా ఉండాలన్నమాట విశ్వాసం. రాత్రి మన ప్రియులు అహరుణ్ గారు ఫోన్ చేశారు. ఇంకా ఫోన్ చేసి అంటున్నారు, పాస్టర్ గారు రేపు ఉదయం 8 గంటలకి మంది చర్చ. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఒక యుద్ధంలో లేకపోతే ఒక సైనికుడుగా ఉండాలంటే అతను సైనికుడు అని గుర్తుపెట్టడానికి అతని చేతిలో ఏముండాలండి? ఆయుధం ఉండాలి. అర్థమవుతుందా? ఒక విశ్వాసి అనిపించుకోవడానికి ఒక విశ్వాస జీవితంలో ఏముండాలంటే మెలుకు ఉండాలి. మెలుకు లేకపోతే అసలు దేవుని బిడ్డలుగా పనికి రాదు. ఏమండి, మెలుకు లేకపోతే అసలు దేవుని బిడ్డలుగా మనం ఉండటానికి అరుగులు కూడా 10 మంది కనికుల విషయంలో ప్రభు మాట్లాడుతుంటారు కదా, 10 మంది తెల్ల వస్త్రాలతో ఉన్నారు, 10 మంది దగ్గర దివిటి ఉంది, 10 మంది దగ్గర కుండ ఉన్నది, 10 మంది దగ్గర అన్నీ ఉంది. కానీ లేనిది ఏంటంటే నూనె లేదు. అంటే ఏముంది అంటే 5 నిర్లక్ష్య స్వభావం. ఇప్పుడు జరుగుతున్న ఈ సంభవాలు, ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. సమీపంగా దేవుడు ఉన్నాడంటే మనం ఎలా ఉండాలంటే బాప్తీసం తీసుకున్నామండి, బైబిల్ పట్టుకున్నామండి, కుదిరినప్పుడు ఆదివారం ప్రార్థనకి వెళ్తామండి, కుదరకపోతే టీవీ ముందు కూర్చుంటామండి అంటే దేవుడు రేపు ఎత్తపడము. మనం మెలుపు లేకపోతే మనం బలారాధన తీసుకున్నంత మాత్రాన, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కాదు, సిద్ధపాటు ఉండాలి. విశ్వాస జీవితంలో మెలుకువ లేకపోతే ఏమండి, అందుకే నోవాహుతో దేవుడు అంటాడు కదా, నీవు ఈ తరం వల్ల నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉన్నావు, నీ కొరకు స్థితిసారపు రాంతో ఓడను కట్టుకో, అపాయం నుండి తప్పించబడబోతున్నావు. అపాయం నుండి నువ్వు తప్పించబడాలంటే ఇదిగో ఈ ఓడను కట్టుక. మనం ఎప్పుడైతే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తామో పిల్లరా, దేవుడు మన పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ చేసి చెప్తే ప్రార్థనకు రావడం కాదు ధన్యులు. తోమాతో ప్రభు అంటాడు కదా ఒక మాట, నువ్వు చూసి నమ్మావు తోమా, మరి ఎవరు ధన్యులు చెప్పండి? చూడకుండా ఉన్నవాళ్ళు ధన్యులా, చూసిన వారు ధన్యులా? చూసి నమ్మిన వారు ధన్యులా, చూడకుండా నమ్మిన వారు ధన్యులా? యేసు ప్రభు అంటున్నాడు, చూడకుండా నమ్మారే వాళ్ళు ధన్యులు. మనము ప్రోత్సహిస్తే కాదు, మనం ప్రోత్సహించబడటము. ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఆ రోజు నుంచి మనం ప్రోత్సాహం రావాలి అంటే మన జీవితంలో ప్రార్థన, మన జీవితంలో వాక్యము, బైబిల్ చదువుకునే అనుభవం ఉండాలి. దుష్టుడు ఎంత దుర్మార్గుడు అంటే ప్రతిదానికి ప్రతి ఒక్కరిని బాగా వాడుకుంటాడు. ఆ చెయ్యి, ఈ పని చేసుకో, ఆ పని చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో, ఇలా ఇల్లు అలా అంటాడు. కానీ బైబిల్ చదివే దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నిద్ర తెస్తాడు. ఎవరిని ప్రార్థన చేద్దామనేటప్పుడు మాత్రం ఆసక్తిని చూపించు. అంత భయంకరమైనటువంటి దుష్టుని జయించాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మనలో మెలుకువ ఉండాలి. యేసు ప్రభు వారే చెప్పారు, ఏమండి, శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలుకువ ఉండాలి. ప్రోత్సహించేది సేవకుడు ఎప్పటి వరకు ప్రోత్సహిస్తాడంటే కొత్తగా ప్రార్థనకు నడిపించేటప్పుడు ప్రోత్సహిస్తాడు. సేవకులను ప్రోత్సహించింది. రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నా కూడా ఎంతవరకు చెప్పండి. ఇప్పుడు నాగలి దున్నేటువంటి వారికి ఎంతమంది తెలుసో నాకు తెలియదు. నాగలి దున్నేటప్పుడు కొత్తగా దాని మీద కాడి పెట్టేటప్పుడు అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. అది అంటే దానికి ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. దాని కాడి మీద యజమానుడు కాడి పెట్టినప్పుడు ఏమంటే అది అటుగా ఇటుగా పరిగెత్తి తెలియక ఎలా వెళ్ళాలో తెలియక దాన్ని కొట్టి తిట్టి చెప్పించి ఏదో మొత్తానికి ఎవరి ఇలా నడవాలని చెప్పి ముందు నాగలి వెళ్తున్నప్పుడు ఆ నాగలిని చూసి వెనక్కున్నటువంటి నాగలి కూడా కరెక్ట్గా వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం తీసుకోవడం గొప్పతనం కాదు, పనులు చేయడం గొప్పతనం కాదు, అలాగే ప్రార్థనకు రావడం కూడా గొప్పతనం కాదు. మెలుకువ అనేటువంటిది అంటే క్రమశిక్షణ అనేటువంటిది దేవుని బిడ్డలకు చాలా అవసరము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. క్రమశిక్షణ ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు మన వాక్యం వినబోతున్నాం. పోయిన వారం నేను చెప్పాను కదా, ప్రభు చిత్తం అయితే దేవుని రాకడ లేట్ అయితే మరి యాకోబు గారి గురించి మనం నేర్చుకుందాము అని, మరి ప్రభు నేర్చుకోవడానికి, తెలపడానికి, తెలియచేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఎంతమంది శానిటైజర్ పుస్తకాలు వచ్చారు చేతికి? శానిటైజర్ అందరూ పూసుకున్నారండి? పూసుకోకుండా ఉన్నవాడిని కానీ ఒక బాటలు నిన్న ఆటోలో వెళ్తుంటే ఎస్ఐ గారు ఆపారు. ఆపి చేతికి బ్లౌజులు ఉంది, కాటన్, ముఖానికి మాస్క్ ఉంది. ఎవరు ఇక్కడి నుంచి ఏమి కనపడకుండా ఈ ముందు మాత్రమే కనపడుతుంది. అంత పకడ్బందీగా వెళ్ళిన నేరుగా వచ్చి ఎస్ఐ గారు
ఉందా అన్నాడు. ఇది ఫుల్ బాటిల్ కాదండి, శానిటైజర్ బాటిల్ ఉందా అన్నారు. అమ్మా మరి ఇది చేతికి అబ్బాయి తీసుకెళ్ళి. మన జాగ్రత్త మనమే పాటించాలి, అవునా కాదా? ఏమండి, మన ప్రాణాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని 2 చేతులు వేసుకోండి, చూసుకోండి. మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరైనా టక్కమని ఒకవేళ రానీయుడు దేవుడు, వచ్చారు అనుకోండి, వచ్చి చెక్ చేస్తారు. ఏంటయ్యా నువ్వు ఏం సేవకుడు, నువ్వు నేను ఏం చెప్పాను మీకు, ఇలా అని చెప్పాను కదా, మరి ఏం నేర్చుకోవాలంటే ఏం చేస్తారు మనం? ఇప్పుడు నాకు మాట వచ్చిందా రాదా? అలాగే దేవి నామం కూడా అవమానం కదా. అంటే ఏంటి, మెలకువ ఉండాలి అంటున్నాం. ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ మాట మీకు బాధ అనిపించవచ్చు, దాని ప్రియమైన వాళ్ళరా, మెలకువ అనేటువంటిది క్రైస్తవుడికి చాలా అవసరము. రేపు మధ్యాకాశంలో ఎత్తబడి వారు ఎవరంటే చెప్పండి? మెలకువ అన్న వాళ్ళు, మెలకువ లేని వారు, సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు. ఎస్, పడి ఉండాలి మనం. మంచిది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. దేవునికి ప్రియమైన వాళ్ళగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోబు యొక్క ఆదికాండము 31వ అధ్యాయం. ఒక 3 విషయాలు ఈరోజు యాకోబులో ఉండేటువంటి శ్రేష్టకరమైనటువంటి మరి మాటలు మనం నేర్చుకుందాం. మొదటిది ప్రియమైన వాళ్ళగా ఆదికాండము 31వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది. అండర్లైన్ చేసుకునే మాట, నిద్ర నా కన్నులకు దూరమాయన. అండర్లైన్ చేసుకునే మాటలన్నీ యాకోబులో ఉండేటువంటి శ్రేష్టకరమైనటువంటి గుణాలు ఎన్నో ఉంది. వాటిలో మొదటి గుణం ఒక 3-4 విషయాలు ప్రభు చిత్తమైతే మనం నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడుగాక. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. యాకోబు అంటున్నాడు, పగటి ఎండ దెబ్బకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతే, అసలు నిద్రే నాకు కరువైపోయింది, నిద్రే లేదు. అంటే యాకోబులో ఉండేటువంటి మొదటి లక్షణం, ఆయన ఉండేటువంటి మంచి అతను దేవుని చేత ఇశ్రాయేలు ఇక మీద నువ్వు అని దేవుడు అతనికి చెప్పడానికి మొదటి పెట్టు యాకోబు జీవితంలో ఏడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? కష్టపడేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలలు వచ్చండి, 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. మరి శ్రీనివాస్ కానీ ప్రార్థన చేస్తారు. సర్వశక్తి సంపన్నుడైన మా తండ్రి, నామం బట్టి మీకు ఈ పునరుద్ధాన దినమందు ప్రభా తండ్రి నాయన ఎత్తబడి యొక్క జ్ఞాపకం చేసుకోండి. నాకు మాకు అర్థమయ్యే రీతిలో ప్రభా తండ్రి నాయన దాసు ద్వారా మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట అర్థం చేసుకునే మీరే ప్రభా దాసుని సులువు చాటు మరణించేసి మీ ఆత్మ ఆత్మ సంస్థలను ప్రేరేపించిన కనుక అతను ఏ ఆయుధం లేకుండా సింహం హింసించినట్లుగా ఈ దినాన ప్రభా తండ్రి నాయన అయా నీ ఆత్మ ప్రేరేపించిన కొలది మీ దాసులు మాట్లాడినప్పుడు ఇదిగో తండ్రి ప్రభా అయా సింహం వంటి సాతాలను హింసించగలిగినంత శక్తి మాలో కలుగులు కాకనే ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమగా మీ వాక్యం మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం ప్రియమైన వాళ్ళరా. యాకోబు గారు ఇశ్రాయేలుగా మార్చబడ్డాని దేవుడు అంటాడు, నీవు యాకోబు అనబడవు, ఈ రోజు నుంచి ఈ యాకోబు అనేటువంటి మోసము పాపము ఈ రోజు నుంచి నువ్వు సమాధి చేయబడి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఈ ప్రపంచములోనే అతి జ్ఞానము కలిగిన వారు, అతి వివేకం కలిగిన వారు, అతి తెలివి కలిగిన వారు, అతి విజ్ఞానము కలిగిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇశ్రాయేలీయులు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇక ఎవరైనా
ఆ తర్వాతే ఎవరైనా దేవుడు సొలొమోనుకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంట? జ్ఞానమును ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీయులు పిల్లరా, ఎవరి దేశం చిన్న దేశమైన పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ మీదికి పోవడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు కుయుక్తిగా పన్నాగము పడతారు. ఎవండి వాళ్ళు పాము వలె, ఎవండి వివేకము పాము వలె నిష్కపటం కలిగి వాళ్ళు చాలా కుయుక్తిగా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇశ్రాయేలీయులు కొద్ది జనమే, ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశమే, కానీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆయుధాలు కానీ వాళ్ళు తయారు చేసేటువంటి మెటీరియల్స్ కానీ ఎవరికి సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారు పిల్లరా మన భారతదేశానికి అండగా నిలబడ్డారు. దేవునికి స్తోత్ర. ఈ మనకు మేమున్నాం, భయపడవద్దు అని. ఎవడు ఒక చిన్న దేశము, కానీ వాళ్ళు ఉండేటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు పిల్లలు, గొప్ప దేవుడు ఆయన. వాళ్ళ దగ్గర ఉండేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు. వాళ్ళ తర్వాత ఇంకేదైనా సరే బంగారం కావచ్చు, బంగారంలో మేలిమి మేలిమి బంగారాలు, విలువైన బంగారాలు, వైడూర్యాలు ఎక్కడ దొరికిందంటే పిల్లలు వాళ్ళ దేశంలో, దేవునికి ప్రియమైన వాళ్ళరా ఆ దేశంలో దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆలోచించాలి. ఇశ్రాయేలు, నీ పేరు ఇంకా యాకోబు అనబడదు. ఇశ్రాయేలు అనే పేరు ఎక్కడి నుంచి కలిగిందండి? ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఎక్కడి నుంచి కలిగిందండి? యాకోబుల నుండి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబులో ఉండేటువంటి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఎన్నో తన జీవితంలో ఉంది. అతను దీవించబడటానికి, అతను మేలు పొందడానికి, అతను దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి పిల్లరా, ఎవరి దేవునికి వ్యతిరేకమైన వాడు, దేవునికి ఇష్టం కాని జీవితం జీవించిన యాకోబు జీవితంలో ఎవరి దేవునికి ప్రియుడుగా, దేవునికి ఇష్టమైన వాడుగా అతను జీవించడానికి ఒక 3 విషయాలు నేను మీకు ఈరోజు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను ప్రియమైన వాళ్ళ. అదేంటంటే దేవుని సన్నిధిలో ఎవరి యాకోబు ఒక చక్కని మాట అంటున్నాడు కదా, పగలు ఎండ దెబ్బకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతేని నిద్ర నాకు దూరమాయను. కష్టపడ్డాడు. రాత్రి అనక పగలనక కష్టపడ్డాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా కష్టపడుతున్నారా? ఈనాడు యవన పిల్లలు ఎలా తయారవుతున్నారంటే కష్టపడటం అంటే ఇష్టపడటం, కష్టపడటం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కాలంలో చాలా మంది యూత్ లేకపోతే పెళ్ళైనటువంటి వారు పొలంలో సాయంకాలం వరకు పొలంలో పనిచేసి ఆ రాత్రి వచ్చి పిల్లలను కనేవారండి. తెలుసా మీకు? ఆ రోజంతా పొలంలో పనిచేస్తారండి. రాత్రి ఇంటికి వచ్చి ఎవరు లేరు వాళ్ళకు దిక్కు, దేవుడే వాళ్ళకు దిక్కు. ఈనాడు అసలు నొప్పి రాకుండా ఆపరేషన్ చేసి బిడ్డలను బయటికి తీసేస్తున్నారు. ఎంత సులువైపోయిందో చూడండి. ఇప్పుడు ఆ కాలంలో ఆ భగవంతుడే వారికి తోడు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా పగలంతా కష్టపడతారు. రెక్కలు మొక్కలు చేసి వాళ్ళు కష్టపడి ప్రియమైన వాళ్ళరా బిడ్డలు కనేవారు. ఆ బిడ్డలకు ఎంత ఆరోగ్యం ఉండేవారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చూడండి ఈనాడు అన్నీ పెడుతున్నారు, అయినా పిల్లలు బలేరుగా కనపడుతున్నారు. కారణం ఏంటంటే తిండిలో చాలా మార్పు వచ్చేసింది. తిండిలో మార్పు వచ్చేసింది. ఆ కాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండడానికి ఒకే ఒక కారణం అంటే వాళ్ళు కష్టపడేటువంటి మనస్తత్వం గలరు, కష్టపడేవారు. దేవుని యొక్క వాళ్ళు కష్టపడేవాడు. అందుకే మన దేవుడు కూడా పెట్టారా, ఆదాము అవ్వను కలుగు చేసిన తర్వాత మీరు ఫలించి భూమిని నింపి సేద్యం చేసి కష్టపడండి, చెమట వచ్చి కష్టపడండి, అభివృద్ధి పొందుతారు. ఎప్పుడూ అభివృద్ధి పొందుతారంటే కష్టపడేటువంటి వారే ఆశీర్వదించబడతారు. తమిళలో ఒక చక్కని పాట ఉందండి. కష్టపడేవారే కండదం ಅವರು కన్నీరు విడితారమ్మా అనేటువంటి ఒక పాటలో ఒక భావం ఉండేది. అది కీర్తనల్లో కొన్ని పాటలు ఉంటుంది. అంటే కష్టపడేవారిని చూస్తే ప్రభువు ఎంతో సంతోషపడతారంట, కష్టపడేవారిని చూసి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నిశ్చయముగా నీ కష్ట జీతమును నేను ఆశీర్వదించను. కష్టపడాలి. కష్టపడుతున్నావా? యాకోబులాగా కష్టపడుతున్నావా? యాకోబులాగా ప్రయాసపడుతున్నావా? యాకోబులాగా
మరి యొక్క నిద్ర వచ్చినా సరే నిద్రను ఆపుకొని, నేను ఒక తండ్రి సాక్ష్యం ఇస్తున్నాను తన కుమార్తెల గురించి. ఇప్పుడు కాదండి, 2-3 ఏళ్ళ క్రితం జరిగిన విషయం. రాత్రి నిద్రపోవడం లేదు నా కూతురు, పగలు నిద్రపోవడం లేదండి. ఆయన ఒక చిన్న వ్యాపారి, అరటి పండ్లు అమ్ముకునేవాడు. ఆయన రోడ్ల మీద బండి పెట్టుకుని అరటి పండ్లు అమ్ముకునేటువంటి ఆయన మార్కెట్ సెంటర్లో. రాత్రి నిద్రపోదంట, పగలు నిద్రపోదంట. ఎప్పుడో టైం దొరికినప్పుడు ఒక అరగంట, ఒక గంట నిద్రపోయి చదువుతూనే ఉండిద్దంట. ఏమండి, అమ్మాయి బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం వచ్చింది. తండ్రి చూస్తే కూలి పని చేసుకునేవాడు. కుమార్తె ఎవరి బ్యాంకులో ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. అమ్మాయికి అంత మంచి ఉద్యోగం రావడానికి గల ఒక కారణం ఏంటంటే కష్టపడి చదివింది. ఏనాడు పిల్లలు సరిగా చదవకుండా రాసిందే రాస్తా చదివిందే చదువుతూ ఉన్నారంటే ఎవరి కారణం ఏంటండి అంటే, ఇప్పుడు మేము వాళ్ళకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే సెల్ ఫోన్ల మీద, లోకం మీద, స్నేహితుల మీద ఎక్కువ మమకారం ఉంది. అందుకే పిల్లలు ఎవరి సబ్జెక్ట్ను సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నారు. డాక్టర్ అంబేద్కర్ అనేటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి వారు, లేకపోతే మంచి విద్యావంతులు, ఎవరో చెప్పారు. నేను పుస్తకం చదవలేదు కానీ ఎవరో చెప్పడం విన్నాను. నేను పేపర్లో ఎక్కడో చదివాను, గుర్తులేదు నాకు సరిగ్గా, చాలా కాలము క్రితం కదా. గొప్ప వారు వెళ్ళి స్కూల్లో కూర్చొని పాఠాలు వింటుంటే ఆయన చెట్టు కింద దూరంగా కూర్చొని అంటరాని వాళ్ళలో ఉండి ఆయన నేర్చుకొని మన భారతదేశానికి నిర్మాతగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజ్యాంగమును రాసినటువంటి నిర్మాత ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళరా? డాక్టర్ అంబేద్కర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనకబడినటువంటి కులంలో వెనకబడినటువంటి వారిలో పుట్టినప్పటికీ కూడా విజయంలో విన్నరుగా అవ్వడానికి గల ఒకే కారణం ఏంటంటే ఆసక్తి, కష్టపడేటువంటి మనస్సు. ఈరోజు దేవుని సేవకునిగా మనమే చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. కష్టపడుతున్న వారి జీవితంలో ప్రయాసపడుతున్నావా? కష్టపడేటువంటి ఎవరైనా సరే వాళ్ళు బాగుపడకుండా ఉండరని బైబిల్ సాధిస్తుంది. కష్టపడేవాడు ఎన్నటికీ నష్టాన్ని చూడడు. కష్టపడేటువంటి వారు ఎన్నటికీ ఓటమి పాలు కాదు. కష్టపడేటువంటి వారు బిడ్డరా ఎప్పుడు విజయాన్ని చూస్తారు, విజయాన్ని సాధిస్తారు. విలియం కేరీ గారు అనేటువంటి గొప్ప దైవజనుడు, మిషనరీ ప్రియమైన వాళ్ళరా. ఆయన రాత్రి అనగా పగలనగా కష్టపడి ఎవరి తెల్లవారితే ప్రింటింగ్ కాకపోతుండగా బైబిల్ ముద్రణ ప్రియమైన వాళ్ళరా. ఆ రాత్రి శత్రువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అగ్ని చేత మొత్తాన్ని కాల్చి బూడిది చేసేశారు. అయినా అయిపోయిన పని, ఇంకా నేను ఏమి చేయలేనని అంతటితో ఆపేసి ఉంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ గ్రంథం ఉండేది కాదు అని దేవుని సేవకునిగా మనకు చేస్తున్నాం. మళ్ళా కష్టపడటం మొదలు పెట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఆ కాలంలో 20 రూపాయలు 10 రూపాయలు స్టాంప్ అంట మన భారతదేశంలో పెట్టారా. స్టాంపులు ఆయన ముద్ర వేశారంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎవరు ముద్ర అండి? ఎవరు ఫోటో వేశారంట? విలియం కేరీ గారికి ఆ స్టాంప్ మీద ఆయన ఫోటోలు పడిందంట. ఇలాగ చదువుకున్నటువంటి వారికి తెలుసు. దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నా మాటలు తప్పు ఉంటే దయతో క్షమించండి. ఎందుకంటే నేను అంతగా చదువుకున్న విద్యావంతుడిని కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఏ దేవుడైతే మాట్లాడాడో నామను సిగ్గుపరచుటకు ఆయన వెరివారిని ఏర్పరచుకున్నారండి. వెరివారిలో నేనే ప్రధానుని. వెరివారిని అయినప్పటికీ కూడా ఆయన బాబు బలము చేత నన్ను నిలబెట్టి విజ్ఞానవంతులైనటువంటి మీతో దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక ప్రియమైన వాళ్ళు. అవును, కష్టపడుతున్న సహోదరి, నీ జీవితంలో ఎప్పుడు ఒక తండ్రి గారు తన కుమారుడితో ఎప్పుడు చెప్తూ ఉండేవాడంట, నాయన ఇప్పుడు నువ్వు కష్టపడితే జీవితంలో ఎప్పుడు నువ్వు విజయాన్ని చూస్తావు, సుఖపడతావు. నువ్వు ఎప్పుడు సుఖపడితే జీవితంలో ఎప్పుడు నువ్వు సుఖాన్ని చూడలేవు, కష్టపడతావు. తండ్రి పట్టించుకునేవాడు, కొడుకు పట్టించుకునేవాడు కాదు. తండ్రి ఇదే పని ఇసుకిస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు, ఇదే పని పిచ్చోడుగా లెక్కేశారు ప్రియమైన వాళ్ళు. స్నేహితులతో కలిసి ఎవరిని తన ఇష్టాంతరంగా జీవిస్తూ చదువుకోకుండా ఎవరిని తన జీవితంలో ఏదైతే స్థాయికి ఎదగాలనుకున్నాడు దాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఈ రోజు తాగుతూ బజారంతా తిరుగుతున్నాడండి. తండ్రి ఎస్ఐగా చనిపోయాడు. సుమారు 15 సంవత్సరాల క్రితమే 25 లక్షల రూపాయలు వచ్చింది ఆయనకి. యాక్సిడెంట్లో చనిపోయాడు తండ్రి. అమెరికాకు పంపించి నా కొడుకుని మరి డాక్టర్ చేయాలని ఆయన తపన. తల్లి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళేటువంటిది కాదు తల్లి. అరుణ్ కుమార్ గారని ఏఆర్లో పనిచేసి చనిపోయారు. ఆయన యాక్సిడెంట్లో నెల్లూరు వెళ్ళి డ్యూటీలో వస్తుండగా యాక్సిడెంట్ అయి చనిపోయారు. స్పాట్లో మరి చనిపోయారు.
కొడుకు మంచి పిల్లవాడే, కానీ చెడ్డ సహవాసం ద్వారా ఆ పిల్లవాడు చెడిపోయాడు. చాలా మంచివాడు, ఎవడి చాలా మంచివాడు. అతని దగ్గర అదే అంటారు కదా, మరి బెల్లం ఉన్నంత వరకు ఈగలు వాళ్తూ ఉండేదని, డబ్బు ఉన్నంత వరకు ఆయన చుట్టూ తిరిగారు. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు స్నేహితులు. ఇప్పుడు ఆయన బజార్లో తిరుగుతూ ఎవరైనా అంగులు ఒక 10 రూపాయలు ఇరా అన్నట్టు తిరుగుతున్నాడు. ఒక యవనస్తుడు, పెళ్లి లేదు, ఉద్యోగం వచ్చి వాళ్ళ నాన్నగారు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేయకుండా తాగుతూ పిల్లలతో తిరుగుతుంటే ఆ ఉద్యోగం కూడా పోయింది. దేవునికి ప్రియమైన వాళ్ళ ఈరోజు దేవుని సేవకునిగా మనం వచ్చేస్తున్నాం. కష్టపడే మనస్తత్వం ఉందా? కష్టపడేవాడు పిల్లరా ఎన్నటికీ అతడు పిల్లరా మరి యొక్క నష్టాల పాలు రాదు, లేకపోతే ఓడిపోడు తన జీవితంలో. కష్టపడేవాడు. మా ఊళ్ళో ఒక ఆయన రెడ్డి గారు ఉండేవాడు చెంగలరాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. మా ఊళ్ళో చనిపోయాడు. ఏమండి వెళ్ళి కూలి పనికి వెళ్ళి ఏమండి ఒక నాగలి పెట్టుకొని దాన్ని చేసుకొని పిల్లరా ఒక ఎకరం కూడా కొనలేదు. దాంట్లో సగం అప్పు చేసి తన కాస్త రూపాయలు కూడా పెట్టి ఇలాగ సుమారు 100 ఎకరం సంపాదించాడు ఆయన. 100 ఎకరం సంపాదించాడు. ఎప్పుడు నిద్రపోతాడో కూడా తెలియదు ఆయన. రాత్రి పగలు పొలంలోనే తిరుగుతూ పని చేస్తూ ఉండేవాడు. మా ఊరిలోని అతని గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు. చివరికి దేవునికి ప్రియమైన వాళ్ళ కొడుకు ఒక కొడుకు, 2 కుమార్తెలు. వాడు ఇద్దరు కూడా ప్రియమైన వాళ్ళ 2 కూతుర్ని పెళ్లి చేశాడు. కొడుకు కూడా పెళ్లి చేశాడు. కొడుకు కష్టపడేటువంటి వాడు, స్వామి పొత్తు కొడుకు. ఎవరి ఇంట్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ దొంగతనం తీసుకెళ్ళి అమ్మి ఎంజాయ్గా తిరుగుతూ ఉండేవాడు. చూసి తండ్రి ఎందుకు చేస్తున్నావు, ఎందుకు మారు జీవితం ఎంతైనా అనుకుంటూ అతని మీద కోపడి ఒక దెబ్బ కొట్టాడని తండ్రి రాత్రి నిద్రపోతుంటే ఇంత పెద్ద బండ తీసి తండ్రి తల మీద వేశాడు. అక్కడికక్కడే తండ్రి చచ్చిపోయాడు. ఉన్న ఆస్తిని మొత్తం అమ్ముకున్నాడు. ఈరోజు బజారులో తిరుగుతున్నాడు. సోమరి వాడు ఎక్కడ బాగుపడినట్టుగా బైబిల్. అందుకే సోమరి చెవులు ఎందుకు వెళ్ళు, దాన్ని నడకను కనిపెట్టి చూడుము. అది వేసవి కాలానికి కావలసినటువంటి ఆహారం అంతటిని, వర్షాకాలానికి కావలసిన ప్రతి ఆహారం అంతటిని అది వేసవి కాలంలో ఏం చేసిందంట, జాగ్రత్త నిల్వ చేసుకుంటుంది. చూడండి, అన్ని చెవుల కంటే పాలస్తీనాలో ఉండేటువంటి చెవులు చాలా తెలివి కలిగిందంట, చాలా మెలకు కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుందంట. అవును ప్రియమైన వాళ్ళు, మన ఎండాకాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమండి కొన్ని చెవులు బియ్యం మొక్కలు తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది, మోసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. కొన్ని బియ్యం కొన్ని వాటిని కొన్ని సరుకులు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏమండి మన ఇంట్లో ఏది ఉంటుంది పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్కడో చూశాను నేను. ఏమండి కారం కూడా పట్టుకొని వెళ్తుంది, అంటే అది కూడా అవసరమైంది. దానికి కారం కూడా పట్టుకొని వెళ్తా ఉంది. దేవునికి ప్రియమైన వాళ్ళు, ఎప్పుడైనా మీరు చూసారా కొన్ని పురుగులు ఉండింది. ఏదైనా మా పేడ వేసింది అనుకోండి, ఎద్దో మరియు పేడ వేసింది అనుకోండి, రెక్కలతో అలా వచ్చింది అనమాట. వచ్చి అంత మొక్కను చిన్నదిగా రమణ చేసుకొని 1-2 నెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. ఎంత జ్ఞానం అండి వాటికి, ఎంత చూడే అంటే దానికంటే బరువైనటువంటిది కూడా ఎవరిని ఇలా నెడతా ఉంది. ఒక పురుగు చూస్తా ఉన్నాను ఒక వాటిని, దానివల్ల కాదు కాళ్ళ ఎవరిని ముందు నేల మీద పెట్టి కాళ్ళతో నెడుతుందండి. చూసారా, పురుగులు కూడా దేవుడు ఎంత కష్టపడేటువంటి మనసును నేర్పాడు. ఈరోజు నీ జీవితంలో ముందుకు రాకపోవటానికి గల కారణం, ఈరోజు నీ జీవితంలో ఎదగలేకపోవడానికి గల కారణం, నీ జీవితంలో ఎప్పుడు ముందుకు నువ్వు అభివృద్ధి పొందలేకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? నీ సోమరితనము, నీ అవిధేయత. ఈరోజు అలాంటి వారు ఎవరైతే ఉన్నారు, ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా 23 సంవత్సరాల క్రితము నేను గ్యాసులు చేరినప్పుడు పిల్లరా ఒక ఆచార్య గారు ఎప్పుడో చెప్పాను నా సాక్ష్యాన్ని. ఆయన నాకు చెప్పాడయ్యా, అడుగు నువ్వు వేసి మొదటి అడుగు తప్పుడు అడుగుతా, లేకపోతే జారిపోయింది అనుకో, నీ జీవితంలో ఎప్పుడు పైకి రావు బాబు. ఆయన ఒక అంకుల్ లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని చెప్తున్న అనుభవంతో, నువ్వు వేసే మొదటి అడుగు చాలా స్టాండర్డ్గా పోయి. 2 పిల్లలు ఉన్నారన్నారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఇదిగో డబ్బులు చాలా జాగ్రత్త చేసుకో, చాలా జాగ్రత్తగా ఉండు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, పిల్లలను చక్కగా చదివించుకో. ఎన్నో ఏళ్ళ క్రితం ఆయన చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఒక అడుగు తప్పుడుగా, లేకపోతే ఒక అడుగు జారిపోతే నీ జీవితంలో ఎప్పుడు ముందుకు రాలేవు. అందుకే నువ్వు వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లరా, అది దేవునికి మహిమకరముగాను,
నీ జీవితానికి మేలుకరంగా ఉండాలని ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. అందుకే యాకోబు అంటున్నాడు, నేను పగలు ఎండ దెబ్బకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది, నిద్ర నాకు దూరం అయిపోయింది. నిద్ర మాని కష్టపడ్డా, నిద్ర మాని ప్రయాసపడ్డా, నిద్ర మాని ఏమంటే చాలా మంది 10 రూపాయలు చేతిలో ఉంటే నేను చూస్తూ ఉంటానండి. చాలా మందిని ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఏమంటే ఇంకా ఆ రోజు పని కాదు. రత్నం అనేటువంటి ఒక సహోదరుడు నాకు బాగా తెలుసు. ఏమండి ఆయన ఒకరోజు పని చేస్తాడు రత్నం గారు. ఏమండి అది అయిపోయేదాకా ఒక 200 300 ఇది కష్టపడి తెచ్చుకుంటాడు. అది అయిపోయేదాకా మరలా పనికి వెళ్ళడు. ఒకరోజు ఆయన వెళ్తుంటే మా అన్నయ్య గారు అంటున్నాడు, ఏంటి రత్నం ఆకలి అనిపించిందా పనికి వెళ్తున్నావు? అర్థమవుతుందా మీకు? చెప్పడానికి సరదాగా ఉండేది కానీ ప్రియమైన వాళ్ళరా, సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఏమండి ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తే రేపు లేనప్పుడు ఏం చేస్తాం? ఉన్నది ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తే, ఉన్నది ఉన్నట్టుగా ఖాళీ చేసేస్తే రేపు లేనప్పుడు ఏం చేస్తాం? ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా, కష్టపడు. దేవుడు ఏదో కలెక్టర్ ఉద్యోగమనే కాదు, అదే ఉద్యోగం కాదు, ఏ పనైనా సరే దేవుడు నీకు ఏది ఇస్తే దాన్ని నమ్మకంగా చేయి. దేవుడు ఏది ఇస్తే దాన్ని యథార్థంగా చేయి. ఆ పనిలోనే దేవుని తోడుతో 2 రొట్టెలను 5 చేపలను 2 చేపలను 5 రొట్టెలను ఏ రీతిగా ఆయన చేతులు పడినప్పుడు దీవించబడిందో, దేవునికి ప్రియమైన వారు ఆయన తోడు, ఆయన కాపుదలు నీకుంటే నువ్వు ఏ పని చేసినా వాటిలో దేవుని దీవెన నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కాపుదలు నీకు ఉంటుంది. అప్పులు ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఇరుకులు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, కలతలు ఉండవచ్చు, కన్నీటిలో ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు అని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. కష్టపడు, నీ అప్పులు తీరిపోతుంది. కష్టపడు, ఈరోజు ఇబ్బందులు ఉండవచ్చు, కష్టపడు, పర్వాలా, నీ శక్తికి మించి కష్టపడు. ఈ అప్పులని ఎంత ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలమే అది ఉంటుంది. తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు ఆశీర్వదించబడటానికి, అందుకే యాకోబు ప్రియమైన వాళ్ళ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లారా చూడండి, యాకోబు ఒక చక్కని మాట ఏమండి అంటాడు ప్రియమైన వాళ్ళరా. యాకోబు అక్కడే 10వ వచనం కింద లైన్ చదవండి. 31వ అధ్యాయము 42వ వచనం చదవండి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసింది. అదే అండి యాకోబు అంటున్నాడు మామతో, నా తండ్రి దేవుడు, మా తాత దేవుడు, మా నాన్న దేవుడు అయినటువంటి ఆయన నాకు తోడుగా లేకపోతే ఈరోజు మామా నీవు నన్ను ఒట్టి చేతులతో బయటికి పంపించేసేవాడివి. కానీ ఆయన నాకు తోడుగా ఉండి, ఆయన నా పక్షమునా ఉండి, ఆయన నాకు అండగా ఉండి నన్ను నడిపించాడు. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మా తాత దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి గల నా దేవుడు తోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పని అయినా కూడా పర్వాలేదు, చదువుకున్న బిడ్డలతో దేవుని సేవకుని అడుగుతున్నా, ఏ ఉద్యోగమైనా పర్వాలేదు, చదువుకున్నారుగా ఏదో ఒకటి చేస్తా ఉండండి. దేవుడు మీ ప్రణాళిక చొప్పున, మీ ప్రయాస చొప్పున ఖచ్చితంగా వాటి కంటే మంచిది దేవుడు మీకు ఇస్తాడు. ఒక కానిస్టేబుల్ గారు నాకు బాగా తెలుసు, వాళ్ళ నాన్నగారు తిరుమలరావు, మన 2 టౌన్ క్వార్టర్స్లో ఉండేవారు. తండ్రి రిటైర్ అయిపోయాడు. ఒక అబ్బాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ, రెండో కుమారుడు అతని పేరు ఏదో పేరు ఉంది, రమేష్. రమేష్ అతను కానిస్టేబుల్. తన చిన్నోడు వెంకటరమణ అతను కానిస్టేబుల్. అప్పుడు బాగా నక్సలైట్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట. తెల్లవారితే పేపర్లో ఇంతమంది పోలీసులు చనిపోయారు, ఇంతమంది నక్సలైట్లు చనిపోయారని పేపర్లో వస్తూ ఉండేది. ఒక 15-20 ఏళ్ళ క్రితం రాజశేఖర రెడ్డి గారు రావడానికి ముందు నేను చెప్తున్నాను. అలాంటి పరిస్థితులు ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఆ వెంకటరమణ అనేటువంటి అబ్బాయి కుర్రోడు ఈ యూత్ అంతా కొత్త వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అడవికి పంపించేవాళ్ళు అనమాట. వీళ్ళు పెసల్ పార్టీ అనమాట. పెసల్ పార్టీలో వీళ్ళు పంపించేవాళ్ళు అనమాట. వీళ్ళకి ఒక ఆర్ఎస్ఐ గారు ఉంటారు ఇన్ఛార్జిగా, వీళ్ళు తీసుకుని వెళ్తారు. ఈయన భయపడి ఒకసారి వెళ్ళి ఆ అడవిలో 50 కిలోమీటర్లు సుమారు 25-30 కేజీలు బరువు నీళ్లు తిండి అన్ని మోసుకొని వెళ్ళాలి. వీళ్ళు తుపాకీ చేతులు పట్టుకొని
2-3 సార్లు వెళ్ళి వచ్చేటప్పటికి కూడా ఏదైనా ఈ పని కంటే మనం బఠాన్ని అమ్మొచ్చు, వెళ్ళిపోవచ్చు అని అనుకొని ఇంకా నాకు బాగలేదంటే అట్టింటని సాగు చెప్పుకుంటూ వస్తే ఆర్ఎస్ఐ గారు కంప్లైంట్ చేశారు ఎస్పీ గారు. పిలిచి ఏంటయ్యా ఏం చేస్తావు ఏంటంటే నాకు బాగుండట్లేదండి, మా నాన్నగారికి బాగుండట్లేదు, మీ దగ్గర ఉండాలని అదేం చెప్తే సరే చిక్కులో ఉందన్నాడు. 3 నెలలు చిక్కు తీసుకొని ప్రియమైన వాళ్ళ కష్టపడి రాత్రి అనక పగలనక కష్టపడి A1 A2 రాశాడు. ఎంఆర్ఓ పోస్ట్ వచ్చింది అతనికి. ఎవండి ఎంఆర్ఓ పోస్ట్ కొట్టాడు. ఎవండి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ ఆయన సుమారు 10-15 ఏళ్ళైంది ఆయన ఎంఆర్ఓ. దేవునికి ప్రియమైన వాళ్ళ కష్టపడాలి. కష్టపడకుండా మనం దీవించబడలేము. ప్రయాస పడకుండా కష్టపడకుండా మీరు ఒకటి ఆలోచించండి. మంచి విజ్ఞానం కలిగి తెలివి కలిగినటువంటి ఒక ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు ఒక ఆయన ఎవండి మన భారతదేశంలో సిబిఐలో మంచి తెలివి కలిగినటువంటి ఆయన. జగన్ గారిని కూడా 16 నెలలు జైలు ఉంచింది ఆయనే. ఎవండి ఆయన మొన్న అంటున్నారు ఆయన మాట్లాడుతూ యూత్ మీటింగ్స్లో మాట్లాడుతున్నాడు. అంటే కాలేజీలో ఏదో మీటింగ్స్ జరుగుతుంటే దాంట్లో చాలా మంది వేల మంది యూతులు ఉన్నారు, యవన పిల్లలు, లేడీస్, జెంట్స్. వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ వాళ్ళు ఉండేటువంటి గొప్పతనాన్ని యవనస్తులో ఉండి చేయగలిగినటువంటి యొక్క ప్రోత్సాహతనాన్ని అన్నిటిని మాట్లాడుకుంటూ ఆయన చెప్పింది, మీరు తెలుసుకుంటే మీ వల్ల కానిది అంటే ఏమీ లేదు అని నమ్ము. ఈరోజు దేవుని సేవకుని కడుపు నేను చెప్తున్నాను, దేవుని తోడు మీకుంది. రెండోది మీరు తలుచుకొని కష్టపడి మీరు చదవాలే కానీ కష్టపడి ప్రయత్నం చేయాలే కానీ మీ వల్ల కానిది ఏమీ లేదు అని దేవుని సేవకునిగా ఈరోజు మనవి చేస్తున్నాను. ఎందుకని మీరు చదవలేకపోతున్నారు? ఎందుకని ఫెయిల్యూర్ అయిపోతున్నారు? ఎందుకని విజయాన్ని చూడలేకపోతున్నారు? ఒక్క మాట చెప్పమంటావా అని చెప్తూ ఆయన ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ మీద ఉండేటువంటి మమకారం, సెల్ ఫోన్ మీద ఉండేటువంటి ఆకాంక్ష యొక్క ప్రయాస చదువు మీద మీరు చూడగలిగితే మీరు ఐపీఎస్ ఐఏఎస్ ఇంతమందిలో చాలా మంది మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవుతారన్నాడు. అనుభవంతో చెప్పాడు ఆయన. ఈరోజు దేవుని సేవకులు నేను చెప్తున్నా, కష్టంగా ఉండొచ్చు, కొన్ని సబ్జెక్టులు కష్టంగా ఉండవచ్చు. తెల్లవారుజామున 5 గంటలకు నేను బైబిల్ చూసుకుంటా ఉంటే ఎవండి అప్పటిదాకా 4 గంటలకు లేచి నేను నా భార్య ఇద్దరు బాగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభా ఈరోజు మీరు మాట్లాడాలైనా ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నారు మాట్లాడాలని. తర్వాత బైబిల్ చూసుకుంటుంటే ఆ నిద్ర మత్తులో ఏమీ అర్థం కావడం వల్ల మళ్ళా వెళ్ళి ముఖం కట్టుకుని మళ్ళా స్పెట్స్ పెట్టుకుని కూర్చొని శ్రద్ధగా బైబిల్ ఎవరిని చూస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు పదే దేవుడు ముందు తెలియజేస్తున్నాడు. ఈ మాట ఇది చెప్పు. మనం అందుకే మనలో ఆసక్తి ఉండాలి, మనలో ప్రయాసం ఉండాలి, మనలో కష్టపడేటువంటి మనస్సు మనలో ఉండాలి. మనలో అలాంటి మనస్సు ఉన్నప్పుడు నేను కష్టపడ్డానండి, ప్రయాసపడ్డానండి, కానీ ఏం ప్రతిఫలం లేదు అన్నవాడు ఎవరు భూమి మీద ఉండరండి. దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. అందుకే బైబిల్ సమయం యొక్క సొలొమోను జ్ఞాని మాట్లాడుతుంటారు కదా, కష్టపడేవాడు దేశమును స్వతంత్రించుకుంటాడంట. ఎవరంటే కష్టపడేవాడు ఏం చేస్తాడంట? దేశాన్ని స్వతంత్రించుకుంటాడంట. కష్టపడేవాడు దీవించబడతాడని బైబిల్ సెలవిస్తుంది. కష్టపడాలి. కష్టపడే మనస్తత్వం ఉందా? ప్రయాసపడే మనస్తత్వం ఉందా? చాలా మంది పిల్లలు, యవన పిల్లలు, టాలెంట్ కలిగిన పిల్లలు ఎంతో మంది ఉన్నారండి. కొన్ని బలహీనతలు, కొన్ని లోపాల వలన వాళ్ళు ఓడిపోవడానికి, ఓటిపోయి వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కొన్ని వాటిని వారు సరి చేసుకోగలిగితే విజయము వాళ్ళదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని మెలకువలు, కొన్ని క్రమశిక్షణలు, కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోగలిగితే వాళ్ళ వల్ల కానిది ఏమీ లేదని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇకపోతే రెండోది ప్రియమైన వాళ్ళరా, రండి దేవుని వాక్యం పిల్లరా, రెండోది యాకోబులో ఉన్నటువంటి మంచి మనస్తత్వం, మంచి మనసాక్షి కలిగిన వాడు యాకోబు. రెండోది యాకోబు గారిలో ఉండేటువంటి మనసు ఎలాంటిదంటే దేవుని మీద కృతజ్ఞత గల మనసు. ఏ మనసు అంటే? రెండోది యాకోబులో ఉండేటువంటి మనసు ఏ మనసు అంట? కృతజ్ఞత భావం కలిగినటువంటి మనసు. కృతజ్ఞత కలిగినటువంటి మనసు. చూడండి ఆది కాండము 32వ అధ్యాయము 9, 10వ వచనం త్వరగా చదవండి. ఆది కాండము. అమ్మా అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములను ఉపకారములను సమస్త సత్యములను
కర్రను చేత పెట్టుకొని ఈ యోర్దాను నదిని దాటితిని. దేవుడు నన్ను 2 సేనలుగా లేకపోతే 2 గుంపుగా నన్ను ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఎప్పుడు మేలు పొందుతావో తెలుసా? ఎప్పుడు దీవించబడతావో తెలుసా? ఎప్పుడు కొరుకును పొందుకుంటావు ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే మేలు చూస్తావో ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే నీ జీవితంలో మేలును నువ్వు చూడగలిగి విజయం వైపు నువ్వు ఎగరవేస్తావు, విజయాన్ని ఎగరవేస్తావు ఎప్పుడో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నీలో నాలో మనలో కృతజ్ఞత గల మనసు ఉండాలి. యాకోబు గారు ఒక చక్కని మనస్సు ఉంది. అది ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగినటువంటి మనసు. ఈరోజు ఇలా ఉన్నానంటే అది నీ కృపే ప్రభు. ఒట్టి కర్రను చేత పట్టుకుని ఒట్టివానిగా నేను ఈ యోర్దాను నదిని దాటుకుంటూ నేను వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు నన్ను 2 గుంపులుగా నువ్వు ఆశీర్వదించాను. విస్తారమైనటువంటి గొర్రెలు, విస్తారమైన ధనం, విస్తారమైన ఆస్తిని ఇచ్చావు. ఎందుకు తెచ్చపోయిన వాళ్ళ 14 సంవత్సరాలు రాత్రి అనగా పగలనగా కష్టపడ్డాడు. ఎవరి ఈనాడు చాలా మంది పిల్లలు, యవన పిల్లలండి, వాళ్ళకి మనసు ఉందితో లేదో నాకైతే కొంతమందికి, అందరూ కాదులండి, కొంతమందికి నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు కష్టపడుతున్నా వీళ్ళు చూస్తూ ఉంటారు కానీ వెళ్ళి చెయ్యొద్దాం, వెళ్ళి సహకరిద్దాం, వెళ్ళి సహాయపడదాం లేదండి. అది ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఈనాడు చాలా మంది పిల్లలు నేను చూస్తున్నాను, చెప్తేనే చేస్తారు. కొంతమంది పిల్లలు ఉన్నారమ్మా మీ ఇళ్ళు అలాంటి వాళ్ళు? అమ్మా ఉన్నారు అలాంటి పిల్లలు? చెప్తేనే చేస్తారు, చెప్పకపోతే అసలు చేయరు. చెప్పిందే వెళ్ళి ఆ పని చేసేసి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ అది ఏం చేసావు, ఇది కూడా చెయ్యి అంటేనే చేస్తారు, లేకపోతే అలా ఉండకూడదు. కరెక్ట్గా 10 ఏళ్ళ క్రితం ఒకసారి బాబు నాకు తెలుసు, కొత్తపట్నం బస్ స్టాండ్లో అక్కడ ఆరాధన జరిగేది. తల్లిదండ్రులకి ఇద్దరు, తండ్రి మంచి ఉద్యోగాన్ని వదులుకొని తాగుబోతుడైపోయి ఖాళీకి తిరుగుతుంటే ఎవరి ఉన్న దాంట్లో ఆ అత్తకు వచ్చింది అనమాట పెన్షన్. ఆ అత్తని ఇంట్లో పెట్టుకొని ఆ అత్తకు వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని కాకుండా వస్తుంది. కోడలు ఎవరి తండ్రి ఎవరు 100 రూపాయలు ఇవ్వండి సార్ మళ్ళీ ఇస్తాను, ఒక 50 ఇవ్వండి అని చెప్పి ఆయన ఏదైనా దొరికినట్టుగా మందు పోసుకుంటే చీట్లు కూర్చుంటాడు. అలాంటి కడుపులో పుట్టిన 2 మగ పిల్లలు. ఎవరి పెద్దవాడు పెట్టారా బాగా రాత్రి పగలు అంటే అప్పుడే బీటెక్ అంటే ఇంత కష్టమా అనిపించింది నాకు. రాత్రి అంతా దీపం దగ్గర పెట్టుకుని చదువుతూ ఉంటాడు పెద్ద పిల్లవాడు. తెల్లవారేటప్పటికీ వాళ్ళమ్మ అంట్లు కడుగుతుంటే వీళ్ళు అంట్లు కడుగుతూ ఉంటాడు. వాళ్ళమ్మ ఏదైనా బట్టలు ఉతుకుతుంటే వీళ్ళు బట్టలు ఉతుకుతూ ఉంటాడు. వాళ్ళమ్మ ఏ పని చేస్తే ఆ పని వెళ్ళి చేస్తూ ఉంటాడు. చూడండి, మేము అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడికి మంచి ఉద్యోగం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈనాడు చాలా మంది పిల్లలు అలా ఉన్నారు. అలా ఉండకూడదని ఒక దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతారు? ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతారు? మీకంటూ ఒక గురి ఉండదా? మీకంటూ ఒక గోల్ ఉండదా? మీకంటూ ఒక దరి లేకపోతే ఒక గురి ఉండదా మీకు? దేవుని సేవకునిగా అడుగుతున్నా. మీరు అలా కష్టపడితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించడమే కాదు, నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలు దేవుడు చేస్తారు. యాకోబు జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళు, యాకోబు కృతజ్ఞత కలిగిన వాడు, యాకోబు కృతజ్ఞత మనస్సు కలిగిన వాడు. అందుకే యాకోబు అంటున్నాడు, ఆయన చేసిన ప్రతి వేలును తలపోసుకుంటూ దేవునికి అంటున్నాడు, నేను చేతి కారణం పట్టుకొని ఈ యోర్దాను నదిని దాటాను ప్రభు. అయ్యా, నీ ప్రేమకు, నీ దీవించిన దీవెనకు, నీవు చేసిన ఉపకారములకు, నువ్వు చేసిన అనేకమైన మేలులకు నేను అపాత్రును ప్రభు. నేను పాత్రుని కాదు నాయన, నా జీవితంలో అన్ని మేలు చేశాను. అందుకే కీర్తనకారుడైన దావీదు 103వ కీర్తన 2వ వచనం రాస్తా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆయన నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమిచ్చి రుణం చెల్లించుకుందును. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదాన్ని. ఉపకారం. ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా, ఈరోజు దేవుని దాసునిగా మనవి చేస్తున్నా. ఉపకారం. ఈరోజు నీ జీవితంలో ఉపకారం, దేవుని మీద ఉపకారం ఉందా నీకు? దేవుని మీద కృతజ్ఞత ఉందా? దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు? దేవుడు నీ జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడు? దేవుడు ఎన్ని అపాయం నుండి తప్పించాడు? దేవుడు ఎన్ని కీడు నుండి తప్పించాడు? ఎన్ని శోధన నుండి తప్పించాడు? దేవుడు ఎన్ని సమస్యల నుండి తప్పించాడు? ఎన్ని కష్టాల నుండి తప్పించాడు? ఎన్ని భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితంలో నుండి, బ్రతుకులో నుండి దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు.
ఒకప్పుడు సహోదరి, నా భర్త నా మాట వినడం లేదు, తన ఇష్టాంతరంగా జీవిస్తున్నాడు, తన ఇష్టాంతరంగా బ్రతుకుతున్నాడు అని కన్నీరు కాచి ఏడ్చేదాన్ని. ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ప్రశాంతతనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఇది మేలు కాదా? ఈరోజు నీ బిడ్డలు ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకులో బాధలో ఉన్నప్పుడు మీ బిడ్డల పట్ల ఎన్నో మేలులు, చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయంలో కావచ్చు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు దేవుడు మీ జీవితంలో చేసే, యాకోబు జీవితంలో చేసినట్లుగా ఎప్పుడైనా దేవుని మీద కృతజ్ఞత చూపించావా? ఈ బిడ్డల జీవితంలో మన ఒక సహోదరుడి విషయంలో మరి సంఘమంతా ప్రార్థించారు, నేను నా భార్య కుటుంబం అంతా ప్రార్థించాను. నేను పిల్లరా ఒక లిస్ట్ వచ్చింది, ఇది రిపోర్ట్ వచ్చింది. ఏమండి, ఏ ప్రాబ్లం లేదు, కరోనా ప్రాబ్లము లేదు. మేలు కదా ఇది, ఇది ఉపకారం కదా. ఇన్ని మేలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవునికి. అందుకే యాకోబు యొక్క మోషే గారు దైవజనుడు మాట్లాడుతూ, ఆయన చనిపోవడానికి ముందు ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని రాత్రి అనగా పగలనగా, రాత్రి మేఘ స్తంభం నుండి, పగల అగ్ని స్తంభంలో నుండి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. 40 సంవత్సరాలు మీరు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, మీ బట్టలు మర్చిపోలేదు. ఇదిగో పక్షురాలు తన గూడు లేపి తన బిడ్డలను మోయినట్లుగా యెహోవా ఈ 40 సంవత్సరములు మిమ్మల్ని మోసుకుంటూనే వచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాం. దేవుడు ఎన్ని మేలు, ఎన్ని కార్యాలు చేయి. కరెక్ట్గా పిల్లరా, నేను చిన్న వయసులో 10, 8, 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరు అంత అన్నం పెట్టేవాళ్ళు కాదు, రోజంతా ఇల్లు పని చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా ఇంట్లో తింటానికి తిండి ఉండేది కాదు. మా తాతగారు కోట్ల ఆస్తి సంపాదిస్తే మా నాన్నగారు తన ఇష్టానుసారంగా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కాజేసేసారు. మా నాన్నగారు మాకంటూ ఇల్లు స్థలం కూడా ఉంచలేదు. కానీ అలాగ చేసేది మా నాన్నని, మా నాన్న మీద ఎప్పుడూ మాకు కోపం, బాధ కూడా లేదు. ఎందుకంటే పోనీలే, మనం కష్టపడి మనం సంపాదించుకుందాము. ఎవరైనా వెళ్ళి మా తల్లి మా వాళ్ళ అమ్మ వాళ్ళు పిలిచి ఒరి నాన్న ఒక్క ముద్ద పెట్టుగారు, ఒక్క ముద్ద తింటరా అని వాళ్ళ పిల్లలు నోట్లు పెట్టుకుంటూ లాగా చూస్తూ ఉండేవాడు. మాకు కూడా ఉంటే మా అమ్మ కూడా ఇలా పెట్టేది కదా, మేము కూడా ఇలా తినేవాళ్ళం కదా, మేము కూడా ఇలా ఉండేవాళ్ళం కదా, ఎందుకని మేము ఇలాగ ఆకలితో ఉన్నాము అంటే మా తండ్రి ఇలా చేశాడనేటువంటి అంత లోతైనటువంటి జ్ఞానం మాకు ఉండేది, చిన్నపిల్లలు కాబట్టి. ఈరోజు ఎందుకు తెలుసా? ఈరోజు ఈ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. కోరింది తింటున్నామా? ఆయన కృప కాదా? ఆయన దయ కాదా? ఈరోజు మనం ఎలా ఉన్నాము? ఆయన దయ కాదా? దేవునికి ప్రియమైన వాళ్ళరా, అందుకే భక్తులు ఒక చక్కని పాట నేను ఎప్పుడు ఇష్టంగా పాడేవాడిని. పిల్లలు, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా, ఇంతగా నన్ను ఏ పాటి వాడను నా యేసయ్యా, నీ ప్రేమకు అగలనా నా యేసయ్యా, నేను కష్టాలు, బాధలు, శ్రమలో ఉన్నప్పుడు ఏమండి, ఒక్క పూట ఆహారము కొరకై నేను ఆకలితో అలమటించి తిరిగిన వేళ ఆ నేను బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, తినడానికి తిండికుండా లేకుండా నా జీవితంలో నేను ఉన్నప్పుడు ఈ పాట నేను రాశాను. నేను మేలు పొందిన తర్వాత, నేను దీవించబడిన తర్వాత, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ పాట రాశాను. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఆదులో ఉన్నప్పుడు ఆ పాట రాశాను. ఏమండి, మేలు పొందిన తర్వాత ఈ పాట. ఇలాగ నా జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో నా జీవితంలో ఆయన చేసిన మేలు కృతజ్ఞత ఉందా? అదే నేను కూడా ఎప్పుడు ప్రభా, ఎప్పుడు గాడిదలాగా నేను మోస్తూనే ఉండాలి, ఎప్పుడు నీ పాదాల సన్నిధిలో నేను రాలిపోవాలి ప్రభా. నా కోరిక అంతా అదే ప్రభా, ఎప్పుడు నీ పాదాల మీద నేను రాలిపోవాలి.
ఎప్పుడూ నీ సాక్షిగా నేను నిలబడాలి. ఎప్పుడూ నేను చేసిన ఉపకారాలు, మీరు చేసిన మేలులు, మీరు చేసిన అద్భుతాలు నా జీవితంలో నేను అర్హుడును, యోగ్యుడును కాను. ఎప్పుడైనా మీ జీవితంలో అలాగా అనుకున్నారా ప్రియులారా? ఎప్పుడైనా యాకోబులాగా నేను అపాత్రుడును, నా జీవితంలో నీవు చేసిన మేలులు, నీవు చేసిన ఉపకారములు ఇదన్నిటికీ నేను అపాత్రుడును అని యాకోబులాగా ఎప్పుడైనా కృతజ్ఞత భావం ప్రభు మీద చూపించారు? ఎప్పుడైనా కృతజ్ఞత కలిగంటే మనసులో చెప్పుకోవడం కాదు పిల్లలు, క్రియారూపముగా. ఒక తల్లి అంటుంది, అక్క ఎన్నేళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నారంటే 27 సంవత్సరాల నుంచి. ఆమె చెప్పి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. 27 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తుందంట. అక్కడే పెళ్ళైనటువంటి కొత్తలో మారు మనుషులు లేని భర్త, మారు మనుషులు లేనటువంటి కుటుంబము, చిన్న ఒక్క బాబు చిన్న పిల్లడు ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా 2 బిడ్డలు కలిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత దేవుడు దీవించాడు. ఈరోజు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి ప్రియమైన వాళ్ళ ఆ కుటుంబాన్ని, ఆ సంతానాన్ని దేవుడు దీవించాడు. ఎన్నేళ్ళు ఇచ్చాడు అంటే 27 సంవత్సరాలైంది పాస్టర్ గారిని నేను అక్కడే నాటపడ్డాం, అక్కడే దీవించబడ్డాం, అక్కడే మేలుకున్నాం. ఈరోజు మేము ఇలా ఉండటానికి గల కారణము ఒకటి దేవుని మహాకృప, రెండోది మా దైవదేవుడు, మా పాస్టర్ గారు మా కొరకు చేసిన ప్రార్థన. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప కదా, ఆయన దయే కదా, ఆయన కటాక్షమే కదా. ఈరోజు మనం ఇలా ఉండటానికి గల కారణము ఒకటి ఆయన మహాకృప, రెండోది మన కొరకు చేసేటువంటి ప్రార్థన సేవకులు, సంఘము పిల్లరా మనం వెంబడి ఉండి మన కొరకు ప్రార్థన చేస్తుంది. కృతజ్ఞత ఉందా? యాకోబులాగా కృతజ్ఞత మన జీవితంలో ఉందా అని దేవుని సేవకునిగా మనము చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే కీర్తన గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా చక్కని మాట ఏమండి, మరి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనం అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు రాజు దేవుని మందిరంలో కూర్చొని ఇలాగూ మనవి చేశారు. దేవుని మందిరంలో కూర్చోగానే ఎవరి దావీదుకు కృతజ్ఞత గల మనసు. అందుకే ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకే నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, అంతరంగమా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళ దేవుని సేవకులు అడుగుతున్నాను, కృతజ్ఞత గల మనస్సు మనకుందా? దావీదు అంటాడు కదా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం దావీదు గారు అంటూ, నిత్యము దాసుని కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని స్థిరపరచము. దేన్ని స్థిరపరచాలి? నిత్యము నీ సన్నిధిలో నేను, నా కుటుంబము ఉండునట్లుగా. అందుకే దావీదును సౌలు ప్రభుత్వాన్ని కొట్టివేసినటువంటి దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు, సమూయేలు ఎందుకు నేను విసర్జించినటువంటి యొక్క సౌలు గురించి ఎందుకు ఎందాక నువ్వు తగ్గుపడతావో వాడిని పక్కకి నెట్టేసి నేను మరొకటి నేను
పొరుగు వాడు అయినటువంటి దావీదుని ఏర్పరచుకుని పోయి అతని మీద చేతులు వచ్చి ఆశీర్వదించి అభిషేకించి నేను అతన్ని రాజుగా ఎన్నుకున్నాను. ఎందుకంటే గొర్రెలు మెప్పుతున్నప్పుడు దేవుని కనపరిచాడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుని కనపరిచాడు. గొర్రెలు మెప్పుతున్నప్పుడు ఎవరి మంచి కాపరి నా ప్రభు యేసే, నా కొరకై ప్రాణమిచ్చు గొప్ప కాపరి. గొర్రెలు మెప్పుతున్నప్పుడు ఇది పాడాడు, సింహాసనం మీద కూర్చొని ఇంతగా నన్ను ప్రేమించుటకు అని అక్కడ పాడుతున్నాడు. బాధలో ఉన్నప్పుడు అది పాడాడు, సంతోషంలో ఉన్నప్పుడు దేవుని కనపరిచాడు. నీవు నేను మనం కూడా కృతజ్ఞత గల మనసు, నీవు నేను మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృప కాదా? ఎంతో మంది మొన్న ఒక రాత్రి వచ్చి కరోనా సవాల్ వచ్చేసింది లేవండి, కరోనా సవాల్ వచ్చేసింది లేవండి అంటున్నాడు. ఒక దయ్యం పెట్టినవాడు, వాడు గ్యారసైన్యంలో దేశంలో ఆ 2000 దయ్యం పెట్టినవాడు ఎలా అని చెప్పి నాకు తెలియదు, కానీ వీడరిసింది మాత్రం సేమ్ మైక్ పట్టుకున్నప్పుడంత సముద్రం రాదండి. అలా వచ్చాడండి. మా పాస్టర్ గారు ఇప్పుడు కూడా భయపడుతుంది వాడు అరిచినటువంటి అరుపు దెబ్బకి. ఏమండి ఇంకా ఏమి అందరూ భయంకరంగా అరుస్తున్నారు రోడ్డు మీదకి వెళ్ళి. నేను నా భార్య మాత్రం ఆ మంచి మీద నేను నా మంచి మీద కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత దడ తగ్గింది. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఎంతో మంది కరోనా వ్యాధి నుంచి చనిపోతున్నారు. ఈ రోజు మనం ఇలాగ ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కాదా? చేతులెత్తి ఒకసారి ఆయనకి స్తోత్రం చెప్పండి. కాపాడుతున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, ఏ అపాయం నీ ఎద్దుకు రాదు, ఏ తెగులు నీ గుడారులను సమీపించదని వాగ్దానం చేసి నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత చూపిస్తున్నావా? ఇకపోతే త్వరగా చూడండి. మూడోది నా ప్రియమైన వాళ్ళారా, మూడవ అనుభవం యాకోబులో పిల్లల ప్రార్థన. ప్రార్థనలో పోరాడేవాడు. దేంట్లో పోరాడేవాడు అండి? చాలా మంది స్త్రీలు భర్తతో పోరాడతారు ఫైటింగ్ లో, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో పోరాడతారు ఫైటింగ్ లో, చాలా మంది బ్రదర్స్ ఫైటింగ్ లో పోరాడతారు కూతురుతో, లేకపోతే లోకస్తులు ప్రవర్తించినట్లుగా దాని విషయంలో పోరాడతారు. కానీ యాకోబు భక్తులు మాత్రం ప్రియమైన వాళ్ళరా ప్రార్థనలో పోరాడేవాడు. ఎప్పుడో వాక్యంలో చెప్పాను, ఎపప్రా అతడు ఎల్లప్పుడూ 4వ విషయం చెప్పాను. ఎపప్రా ప్రార్థనలు మనందరి కొరకు అతడు దైవ సన్నిధిలో దేవునితో పోరాడువాడు. ఆమె నీవు నేను మనము పోరాడాలి. దేంతో అంటే ఫైటింగ్ లో కాదు. భర్త మారవలసిన సహోదరులు నీ భర్త కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు ప్రార్థనకి రాదా బ్రదర్ సిస్టర్? మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో నీ భార్య చెప్పిన మాట వినదా బ్రదర్? నీ భార్య కొరకు ప్రభు సన్నిధిలో ఏం చేస్తావు చెప్పు? పోరాడు. భార్యతో పోరాడితే పోలీస్ స్టేషన్ తిరగాలి. అమ్మా నేను ఒక సహోదరుడు అంటున్నాడు, చేసేదంతా నా భార్య చేసేస్తుంది, అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది, వాళ్ళు వచ్చి నన్ను భర్త పెట్టి వెళ్తున్నారు. చేసేది అమ్మాయి, కానీ మళ్ళీ ఎవరికి ప్రాబ్లం? భర్తకి అంటుంది. పాస్టర్ గారు మొత్తం అమ్మాయి స్త్రీలకే చట్టం మొత్తం గుర్తించారు, కానీ పురుషులకి ఏమీ లేదు. బ్రదర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీటికన్నిటికంటే గొప్ప రారాజు అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రహస్యములు చూస్తున్నటువంటి ఆయన సన్నిధిలో పోరాడు, ప్రార్థన చేయి. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మార్కు సువార్తలో ప్రభు అంటాడు కదా, ఎంత మెలుపు లేకుండా ఉన్నారా, నిద్రపోతున్నారా, ఒక్క గడి అయినను మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయలేరా? అందుకే ముందు అంటున్నాడు, మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. మన తండ్రి అయిన ప్రభుకే ప్రార్థన అవసరమైతే అల్పులము అయోగ్యులము పనికిరానటువంటి మనకు ఇంకా ఎంత అవసరం ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమంటే యాకోబు ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలుగా మార్చబట్టడానికి, దేవునికి ప్రియమైన కుమారుడుగా మార్చబట్టడానికి మూడవ గుణం తెలుసా? అతడు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో తండ్రితో పోరాడేవాడు. చూడండి ఆది కాండము 32వ అధ్యాయము 24, 25 వచనం. త్వరగా తీయండి. ఆది కాండము 32వ అధ్యాయం 24, 25 వచనాలు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఈ అనుభవంలోనికి వెళ్ళిపోదాం. వినండి దేవుని మాటలు వివరించి నేను ముగించేస్తాను ప్రియమైన వాళ్ళ.
ఈ అనుభవంలోనికి వెళ్తాం. చాలా మంది వాక్యం బాగా వింటారు, చాలా మంది పాటలు బాగా పాడతారు, చాలా మంది పిల్లరా మరి ఏదైనా సరే అన్నిట్లో ముందు ఉంటారు. కానీ ప్రార్థన అనుభవంలో మాత్రము ఈనాడు చాలా మంది ఉండడం లేదు. వాక్యం వింటున్నా మంచిదే, ఆ వాక్యం నిలిచి ఉండాలి అంటే నీ జీవితంలో ప్రార్థన శక్తి కావాలి. ఆ వాక్యం నీ జీవితంలో ఫలించాలంటే నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో మేలును చూడలేవు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో విజయాన్ని చూడలేవు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో జయమును చూడలేవు. పోరాడు. యాకోబు ఎలా పోరాడారో అలాగ పోరాడు. ఏ అనుభవంలోనికి వెళ్ళిపోతావంటే ఎబ్బేకు అనేటువంటి రేవు అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోవు. ఎప్పుడో చెప్పాను ప్రియమైన వాళ్ళారా, దావీదు దావీదుని గురించి చెప్తే ఇక్కడే ఆదివారం ఎప్పుడో దావీదు ఏ అనుభవంలోనికి వెళ్ళాడంటే లోయ అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళి నున్నని 5 రాళ్ళను వేసుకొని 5 రాళ్ళతో పట్టువచ్చిన దావీదు మొదటి రాయితోనే శత్రువుని ఏం చేశాడు? నేల కూల్చాడు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవంలోని మనం వెళ్ళిపోతాం. శత్రువైనటువంటి గొలియాతు ఆ రోజు శత్రువు అయితే ఈ రోజు సాతానుడు మన శత్రువు. మన పక్కటి వారు, పొరుగింటి వారు, ఎదురింటి వాళ్ళు కాదు శత్రువు అంటారా. మన శత్రువు వీళ్ళు వాళ్ళు కాదు, మన భర్త కాదు మన శత్రువు, మన భార్య కాదు మన శత్రువు, మన బంధువులు కాదు మన శత్రువు, మన పిల్లలు కాదు మన శత్రువు, మన అన్నదమ్ములు కాదు మన శత్రువు. మన శత్రువు సులువుగా చిక్కులు పెట్టి శత్రువైన సాతానుడు. వాడిని ఎదుర్కోవాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని వాడతాం. ఆమేన్. ప్రార్థన అనే ఆయుధం ఉందా? ప్రార్థన నీ జీవితంలో ఉందా? యాకోబు ఏ రీతిగా దేవునితో పోరాడేటువంటి అనుభవానికి వెళ్ళిపోయాడు. యాకోబు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఎత్తేకనేటువంటి రేవు అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఒక్కడిగా మిగిలి దేవునితో తెల్లవారు వరకు పోరాడాడు. అలాగే నీవి మనము పోరాడేటువంటి అనుభవానికి వెళ్ళిపోతే తప్పకుండా రాకూడనటువంటి అడ్డుగా ఉన్నటువంటి పంటలను తొలగించి రావాల్సిన ప్రతి ఈవుడు దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేవు అనేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోవాలి. ఆ అనుభవంలోనికి వెళ్తేనే దేవుడు జవాబు మనకి ఇస్తాడు. పోరాడేటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన అనే అనుభవంలోనికి వెళ్ళిపోదాం. కన్నీటి ప్రార్థన అనే అనుభవంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తే వారానికి ఒక్క పూటైనా, ఒక్క రోజైనా ఉపవాసం మీరు ప్రార్థన చేయండి. ఏది మీకు పెద్ద సమస్యగా ఉందో, ఏది మీకు పెద్ద ఇబ్బందిగా ఉందో, ఏది మీకు పెద్ద అడ్డుగా ఉందో, ఏదైతే పెద్ద ప్రాబ్లంగా ఉందో దాని విషయంలో ప్రభు సన్నిధిలో పోరాడండి, అడగండి. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ వచనంలో ప్రభు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. అడగండి. ఈరోజు దేవుని సేవకునిగా అడుగుతున్నా. ఎబ్బేకు అనేటువంటి రేవు అనుభవంలోనికి ఏ రీతిగా ఒక్కడగా మిగిలిపోయి పోరాడాడో యాకోబు గారు, ఆ అనుభవంలోనికి ఈ రోజు నీవు నన్ను మనం వెళ్ళగలిగితే ఆనాడు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి యాకోబు ఈ రోజు నిన్ను నన్ను మనల్ని కూడా పెట్టారా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ప్రియమైన కుమార్తెలుగా మనం కూడా మార్చబడుదుము గాక. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళు ఎన్ని పోరాడుతున్నాడు ఒక నరుడు. అక్కడ కింద వచ్చిన 25వ వచనం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయం 25వ వచనం. ఎవరు గెలవకుండా? యాకోబా దూత? చెప్పాలి. దూత యాకోబుని గెలవలేదా? యాకోబు దూతని గెలవలేదా? దూతను పక్కన పెడతాం. దేవుడు యాకోబుని గెలవలేదా? యాకోబు దేవుని గెలవలేదా? అర్థం కావాలి మీకు. యాకోబు గెలవలేకపోయాడు దేవుణ్ణి, దేవుడు యాకోబుని గెలవలేకపోయాడు. యాకోబుని దేవుడు గెలవలేకపోయాడు. దేని విషయంలో అంటే ప్రార్థన అనే విషయంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు సమీపంగా వస్తాడు తెలుసా మనకి? దేవుడు ఎప్పుడు మనకు దగ్గరగా ఉంటాడు అంటే ఎప్పుడు తెలుసా? దేవుడు మనకు ఆకర్షితుడిగా మార్చబడతాడు ఎప్పుడు తెలుసా? ప్రార్థన అనే తూర్పు నీ దగ్గర ఉంటే ఏమండి సువాసన అనేటువంటి దేవుడు వచ్చి వాలిపోతాడు నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళు, దూత అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను వదులు, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి అంటే యాకోబు అంటాడు, నిన్ను వదిలిపెడితే నాకు వేరే మార్గమే లేదు, వేరే జీవితం లేదు. అందుకే యాకోబు అంటున్నాడు, ప్రధాన పాపిని పసి ప్రాయుడను పందివలే పొల్లాను ప్రధాన పాపిని పసి
అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా అయినా ప్రేమించావు, పాపం క్షమించావు, అయినా క్షమించావు, పాపాలు క్షమించావు, కుమారుడా నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా, నిత్యముందుగాక. నీవే దయాళుడవు, నీవే నా దేవుడవు, కరుణించవా నా ప్రియుడా, దేవుని ఎదురు పెట్టుకుని యాకోబు అంటాడు, ప్రధాన పాపిని. నీ పేరేం పేరు అన్నాడండి దేవుడు. ఏ పేరే నీ పేరు అనగానే ప్రధాన పాపిని, పశుప్రాయుడను, పందిలాగా తొల్లాను, నీకు ఇష్టం లేక బ్రతికాను, అయినా ప్రేమించావు, చేసిన ప్రార్థనకు జవాబిచ్చావు, నీలాంటి దేవుడు ఎవరు నారయా, నన్ను దాటిపోతయా అని ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు. యాకోబు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? యాకోబు అన్న మాటకు మోసగాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రధాన పాపినని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడో, దాన్ని కొట్టేస్తున్నాను, ఇప్పుడు రైట్ వేస్తున్నాను ఏంటో తెలుసా, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు మారిపోయా. ఎప్పుడంటే యాకోబు కార్చిన కన్నీటిలో నుండి పిల్లగా పాపము తొలగిపోయింది, పరిశుద్ధత బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు కార్చిన కన్నీటిలో నుండి పిల్లగా ఆ కన్నీటి ప్రవాహంలో అతని పాపమంతా కొట్టుకొని వెళ్ళిపోతే, ఆ పాపములో ఉన్నటువంటి యాకోబు పిల్లరా పశ్చాత్తాపడి నేను పాపిని ఒప్పుకున్నప్పుడు ఆ పాపము తొలగిపోయి ఇశ్రాయేలుగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అన్న మాటకు దేవునితో పోరాడువాడు అని అర్థము కింద పుట్టినట్లు ఉంది అన్నమాట. పోరాడేవాడు. పాపం కొట్టివేయబడింది, శాపం కొట్టివేయబడింది. యాకోబులో 3వ అనుభవం ఏంటి తెలుసా పిల్లల? ప్రార్థనలో పోరాడేవాడు. అమ్మా, నీ కుటుంబంలో రక్షణ లేదా? నీ భర్తలు ప్రార్థనకు రావడం లేదా? నీ భార్యలు వినడం లేదా? మీ పిల్లలు లోపడడం లేదా? వాళ్ళని తిట్టి వీళ్ళని కొట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టుకొని బయట కంపు చేసుకోవడానికంటే రహస్యముగా చూస్తూ సహాయం చేయడానికి 2 చేతులు చాచి ఇవ్వడానికి ఎదురు చూస్తున్నటువంటి మహానుభావుడైన ప్రభు దగ్గర మనం తీసుకోవాలి అనుకుంటే యాకోబు అనేటువంటి అనుభవంలోనికి, లేకపోతే రెబేక అనేటువంటి ఆ అనుభవంలోకి మనం వెళ్తే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఖచ్చితంగా మీ భర్తలు ప్రార్థనలు అడుగు పెడతారు, మీ భార్య మనలు ప్రార్థనలు అడుగు పెడతారు, మీ పిల్లలు కూడా తీర్చిదిద్దుతారు, వాక్యం ద్వారా మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? యాకోబు మొదటి ఏం చెప్పండి? యాకోబు మొదటిలో ఏంటి? కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు, కష్టపడేటువంటి రెక్కలు ముక్కలు చేసి కష్టపడేవాడు. అందుకే దేవుడు దీవించాడు.
ఇకపోతే రెండోది యాకోబులో ఉండేటువంటి రెండో గుణం ఏంటి చెప్పండి? కృతజ్ఞత అలా మనసు కలిగిన వాడు. దేవుడు చేసిన మేలులు ఈనాడు చాలా మంది మర్చిపోతున్నారు. మేలులు చేస్తే, మేలు చేసినప్పుడు స్తోత్రం 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 అంటారు. అది కాస్త కొన్ని రోజులు గడవగానే స్తోత్రం అంతా పోయింది. ఏంటంటే ప్రార్థనకు వస్తున్నారంట, వస్తున్నామండి అంటే ఏమైపోతుందంటే లోకి వెళ్ళిపోతున్నాను. అలా కాదు, ఎప్పుడు మనం లేమో తేజరిల్లు యెహోవా మహిమ నీ మీద ఉదయించును ఉదయించును. అలా ఉదయించాలన్నమాట, లేవాలి. ఏమంటే తేజరిల్లాలి, అనేకులకు మనం వెలుగు ఇవ్వాలి. కానీ అందుకే ఆకాశంలోని జ్యోతులను పోలి ఉందురు అని దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. నక్షత్రాలు జ్ఞానులను ఎక్కడికి నడిపించింది చెప్పండి? నక్షత్రాలు జ్ఞానులను ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు శిశువు ఉన్న చోటును నడిపించింది, జ్ఞానులను నడిపించింది. మన వెలుగు మహిమలో మనం ఉంటే, అందుకే యేసు ప్రభు వారు కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 13వ వచనంలో ఒకటి, ఆయన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటూ ఆయన అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దీపాన్ని ఎక్కడ పెడతారండి? ఎవరు ఇల్లంతా వెళ్తూ రావాలంటే దీపం ఎక్కడ పెడతారా? మంచం కింద పెడతారా లేకపోతే పైన పెడతారా? అది మా మీ రక్షణ అనేటువంటి. అందుకే ప్రభు అంటాడు, మీ నడుము మీరు కట్టుకోనండి, మీ దీపములు మీరు వెలిగించుకోనండి. నడుము కట్టుకోడండి అంటే ఏంటో తెలుసండి? మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. దీపం అంటే రక్షణ, దీపం అంటే పవిత్రత, దీపము అంటే ప్రియమైన వాళ్ళరా అనేకులకు మనం మాదిరిగా జీవించడం. అలా మనం జీవించాలి. బాప్తిజం పొందామండి, రక్షణ పొందామండి, బైబిల్ పట్టుకున్నామండి, ప్రార్థనకు వెళ్తున్నామండి, ఇది కాదు అడగడం. రేపు యేసు ప్రభు మార్పు చెందావా, మారు మనసు పొందావా? ఇక్కడి నుంచి నువ్వు కదిలించబడాలి అంటే ముందు నీలో ఏ అనుభవం ఉండాలంటే ఈ 3 అనుభవాలు నీలో ఉంటే ప్రియమైన వాళ్ళరా. అందుకే నేను ఇంకొక మాట ఉంది, చివరి మాట ఉంది కానీ నేను చెప్పను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అది 32వ అధ్యాయం 28, 29 వచనంలో అక్కడ యెహోవా అతనిని చెప్పండి ఆశీర్వదించి అనేటువంటి మాట 29వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 32, 29. ఎప్పుడు అంటే యాకోబు అనుభవంలోకి మనం వెళ్ళిపోతే అప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన కోరికలు, మన అవసరాలు, అక్కర్లు అన్నీ తీరుస్తాడు. మన చేతి పనిని దీవిస్తాడు, మన కష్ట జీతాన్ని దీవిస్తాడు, మన ప్రయాసం తగిన ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసే ప్రతి పనిని ఆయన సఫలపరుస్తాడు. ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఎవడు నా యందు నిలిచి ఉండునో, బైబిల్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎవరి యందు నేను నిలిచి ఉండునో అని ముందు చెప్పలే ఆయన. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎవడు నా యందు, అది నా యందు నిలిచి ఉండుడి, మీ యందునో నేను. అది బలవంతం చేసే దేవుడు కాదు ఈయన, బలవంతం చేసి ఇంటికి వచ్చే దేవుడు కాదు. చూడాలి అనుకున్నాడు జంగయ్య, అప్పుడు వెళ్ళాడు. కానీ చూడను అనుకున్నప్పుడు వెళ్ళాలి ఆయన. దేవునికి ప్రియమైన బాధ, ఎవడు నా యందు నిలిచి ఉండు, నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడు. కింద వచ్చిన 8వ వచనం అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడను, నా ఆజ్ఞను మీరు గైకొని ఎడల ఇక మీదట మీరు నాకు దాసులు కాక నాకు స్నేహితులుగా ఉంటారు. ఆమేన్. ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తే దేవుడు మనం ఆయన భక్తులము కాదండి, ఆయన స్నేహితులు. ఆమేన్. ఆయన చిత్తానుసారంగా జీవితం, వాక్యాన్ని ఆధారం చేసుకుని యాకోబు అనేటువంటి ఆ 3 అనుభవానికి వెళ్ళిపోతాం. 4వది మనం పిలవకుండా మనం వెంబడి వచ్చిన కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం అంటాడు, కృపయు క్షేమములు నా వెంట వచ్చిన. తమిళ బైబిల్ నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా? నన్నయం కిరుభయం ఎన్నోడు కూడా వరం. అంటే కృపయు క్షేమములు నా వెంట వచ్చిన. కృప క్షేమములు. ఈనాడు మీ వెంట ఎవరు వస్తున్నారంటే, నా వెంట అప్పుల వాళ్ళు వస్తున్నారంటే. నిన్న ఒక అబ్బాయిని పిలిచి, రే నీ వెంట ఏం వస్తుంది? కుక్క వస్తుంది అంకుల్ అన్నాడు. ఏమంటే ఏమొస్తుంది వాడి వెంట? ఈరోజు ఎవరు వస్తున్నారు నీ వెంట? వీళ్ళందరూ పారిపోవాలంటే, వీటన్నిటిని తొలగించబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. కృపయు క్షేమముని వెంట రావాలంటే ఏ దేవుడు అనేటువంటి దేవుడు అనుభవంలోకి మనం వెళ్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. తల ఉంచండి. 2 మాటలు ప్రార్థన. 10 నిమిషాలు బాలయిస్తాను. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. వాక్యం వినడానికి ముందైనా, అంటే బలం తీసుకోవడానికి ముందైనా వాక్యాన్ని సమృద్ధిగా మనం వినాలి. వాక్యము వినాలి అంటే ముందు మనము సిద్ధపడాలి. బలం తీసుకోవడానికి ముందు వాక్యం బాగా విన్న తర్వాత మనం బలం తీసుకుంటే
అది మనకు ఆశీర్వాదంగా దీవెనకరంగా ఉంటుంది. తల నుంచండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన ప్రియులు ఆరు గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం కొరకు అక్కడే కూర్చొని చేయండి సార్.